హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద ఐడి ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్ పొందుతారు. ఈ వీడియోలో నేను ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అనేవి ఎలా జరుగుతాయి, రిజర్వేషన్లను ఎలా కేటాయిస్తారు, జనరల్ని ఎలా ఫిల్ చేస్తారు, అదేవిధంగా ఉమెన్ని ఎలా ఫిల్ చేస్తారనేది ఈ వీడియోలో నేను చెబుతున్నాను. సో చివరి వరకు ఈ వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో వీడియోలోకి ఇంకా వెళ్ళిపోదాము. ఫర్ సపోజ్ ఒక నోటిఫికేషన్లో 100 జాబ్స్ అనేవి కనుక నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు 1:3 చొప్పున ఎంతమంది పిలుస్తారు? 300 మందిని పిలవడం జరుగుతుంది. సో ఈ 300 మందిలో కూడా మొత్తంగా ఓసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, అదేవిధంగా పిహెచ్సి వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క 1:3లో ఉండమని జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎలా ఫిల్ చేస్తున్నారు అంటే 95% వచ్చేసి మన యొక్క స్టేట్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ 5% వచ్చేసి ఓపెన్లో ఉంటుంది. సో ఇది డిస్టిక్ పోస్టులు లేదా జోనల్ పోస్టులు అంటారు. సో జోనల్ పోస్టులు కానీ డిస్టిక్ పోస్టులు కానీ ఇలా అవి 95%లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ 5% వచ్చేసి ఓపెన్లో, అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే ఇందులో ఏ కేటగిరీ అయినా రావచ్చు. ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా, సో ఎవరైనా కూడా ఈ ఓపెన్ కేటగిరీలో జాబ్ అనేది ఫిల్ అనేది చేయడం జరుగుతుంది ఈ 5%లో. సో వేరే స్టేట్స్ వాళ్ళని కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మనకు జనరల్ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఉమెన్స్ కూడా ఉంటారు. అదేవిధంగా ఎస్సీలో కూడా జనరల్ ఉంటుంది, అదేవిధంగా ఉమెన్ కూడా ఉంటుంది. ఎస్టీలో కూడా జనరల్ ఉంటుంది, అదేవిధంగా ఉమెన్ కూడా ఉంటుంది. బీసీలో కూడా జనరల్ ఉంటుంది, అదేవిధంగా ఉమెన్ ఉంటుంది. పిహెచ్సిలో కూడా జనరల్ ఉంటుంది, అదేవిధంగా ఉమెన్ అని ఉంటుంది. సో అన్ని కేటగిరీస్లో కూడా ఈ జనరల్ ఉమెన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఉమెన్స్కి 33.3% అనేది రిజర్వేషన్ అనేది కేటాయిస్తా ఉన్నారు. సో అన్నిట్లో ఈ ఇక్కడ ఎస్సీలో ఉమెన్స్కి, ఎస్టీలో ఉమెన్స్కి, సో ఉమెన్స్ అందరికి కూడా 33.3% అనేది కేటాయిస్తూ ఉన్నారు. సో ముందు ఇక్కడ దేన్ని ఫిల్ చేస్తారంటే ఇక్కడ 5% ఉంది కదా, అంటే ఏ స్టేట్ వాళ్ళైనా దీనిలో రావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఏ కేటగిరీ వాళ్ళైనా రావచ్చు. సో ఈ 5%ని ముందుగా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందు దేన్ని ఫిల్ చేస్తారంటే ఈ యొక్క 5% ఏదైతే ఉందో దీన్ని ముందుగా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 100 జాబ్స్కి చూస్తున్నాం కాబట్టి ఇందులో 5 జాబ్స్ అనేది ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 5 జాబ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ 5 జాబ్స్ అంటే ఈ 5 జాబ్స్ ఎవరికి ఇస్తారంటే ఈ యొక్క ఫస్ట్ మొత్తం 100 జాబ్స్ ఉన్నాయి కాబట్టి 300 మొత్తం 300 మందిని పిలవడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇందులో ఫస్ట్ 1, 2, 3, 4, 5 ఈ 5 వరకు ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో ఈ 5 మెంబర్స్కి ఈ యొక్క 5 జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5 జాబ్స్లో వచ్చేసి అదర్ స్టేట్స్ వాళ్ళు ఉండవచ్చు, అదర్ డిస్టిక్ వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే అదర్ కేటగిరీ ఎవరైనా కూడా ఇందులో ఉండవచ్చు. సో ఈ 5 జాబ్స్ అనేది ఫస్ట్ 5 ర్యాంక్స్ ఎవరికైతే ఉంటాయో ఈ 5 ర్యాంక్స్ వాళ్ళకు ఈ యొక్క 5 జాబ్స్ అనేది ఇచ్చేస్తారు. సో ఈ 95% ఇప్పుడు ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే కనుక ఓపెన్ కేటగిరీని ఫిల్ చేస్తారు. అందులో ఇప్పుడు 30 జాబ్స్ కనుక ఇందులో వచ్చాయనుకోండి 100లో, ఆ 30 జాబ్స్లో మళ్ళీ జనరల్ ఉంటుంది, అదేవిధంగా ఉమెన్ ఉంటుంది. సో ఈ జనరల్లో వచ్చేసి ఒక 20 పోస్టులు ఉన్నాయనుకోండి, అదేవిధంగా ఉమెన్లో వచ్చేసి 10 పోస్ట్స్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ ఈ జనరల్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరల్లో వచ్చేసి ఎవరుంటారు? మేల్స్ ప్లస్ ఉమెన్స్. సో ఇందులో పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఉండడం అనేది అభ్యర్థులు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఉమెన్ కేటగిరీ 10 ఏదైతే ఉన్నాయో ఇందులో ఓన్లీ ఉమెన్స్ని మాత్రమే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఓసీలో వచ్చిన 30 జాబ్స్లో జనరల్లో 20 వస్తే, ఉమెన్స్కి 10 వస్తే, ఈ జనరల్ 20లో మేల్స్ అయినా ఉండవచ్చు, ఫీమేల్స్ అయినా ఉండవచ్చు. ఈ ఉమెన్లో వచ్చేసి ఓన్లీ ఫీమేల్స్ని మాత్రమే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ కేటగిరీస్లో చూసుకుంటే కనుక సేమ్ ఇదే విధంగా ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ 5 వరకు కంప్లీట్ అయ్యాయి. సో ఇక్కడ 30 జాబ్స్ అనేది అయిపోయాయి కాబట్టి ఇక్కడ నుంచి చూసుకుంటే 30 జాబ్స్ అంటే 6 నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ 36 వరకు కూడా ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 36 వరకు ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళకు మొత్తం ఫిల్ అయిపోవడం అనేది, సో ఈ 36 వరకు ఓసీ వాళ్ళకు ఫిల్ అయిపోతుంది. సో ఇంకా మిగిలింది మనకు 37 నుంచి మిగిలింది. సో ఈ 37 నుంచి ఇంకా మనం ఇక్కడ ఇందులో నుంచి ఎస్సీ వాళ్లకు, అలాగే బీసీ వాళ్లకు, అదేవిధంగా ఎస్టీ వాళ్లకు, సో ఈ విధంగా ఓపెన్ కేటగిరీలో మొత్తం ఫిల్ అయిపోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎస్సీ, బీసీ, ఎస్టీ ఈ యొక్క కేటగిరీలో చూసుకున్నట్లయితే మనము ఈ ఎస్సీ కేటగిరీలో కనుక ఇందులో కూడా జనరల్ అదేవిధంగా ఉమెన్స్ రెండు ఉంటాయి కాబట్టి ఇందులో కనుక ఒక 15 జాబ్స్ అనేది వచ్చాయనుకోండి ఇందులో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ జనరల్లో వచ్చేసి 10 మెంబర్స్ని తీసుకున్నారు అనుకోండి, ఉమెన్స్ని 5 మెంబర్స్ తీసుకుంటారు. సో ఈ విధంగా ఎస్టీలో మొత్తం 15 జాబ్స్ కనుక ఉంటే ఫస్ట్ జనరల్లో వచ్చేసి 10 ఫిల్ చేస్తారు, ఉమెన్స్లో వచ్చేసి 5 ఫిల్ చేస్తారు. సో ఇక 10లో వచ్చేసి ఉమెన్స్ ప్లస్ మేల్స్ ఇద్దరు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో ర్యాంక్స్ ప్రకారం అనేది ఉంటుంది. సో ఈ ఉమెన్స్లో వచ్చేసి ఓన్లీ 5 ఉమెన్స్ని ఓన్లీ వీళ్ళనే ఫిల్ చేయడం జరుగుతుంది.
సో ఓన్లీ ఎస్సీలో వచ్చేసి 1:3లో తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు 15 జాబ్స్ అనుకోండి. ఈ 15 జాబ్స్లో ఎంతమందిని పిలుస్తారు? ఫర్ సపోజ్ జనరల్లో ఫిల్ చేస్తున్నారు అనుకోండి. జనరల్లో ఫిల్ చేస్తుంటే 1:3లో అంటే మొత్తంగా ఈ 10కి ఎంతమంది? 30 మెంబర్స్. సో 30 మెంబర్స్ని కూడా ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ 30 మెంబర్స్లో ఫస్ట్ నుంచి కూడా 30 మెంబర్స్ని పిలిచినా కూడా ఇక్కడ ఫస్ట్ 10 జాబ్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎస్సీ కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ 10 ర్యాంక్స్ ఎవరికైతే ఉంటాయో, ఈ 10 ర్యాంక్స్ అనేది ఎవరికైతే ఉంటాయో ఈ యొక్క 10 ర్యాంక్స్ వాళ్లకు ఫస్ట్ 10 వాళ్లకు మాత్రమే ఇందులో జనరల్లో జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్ 5 చూసుకున్నట్లయితే కనుక ఈ ఎస్సీ కేటగిరీలో ఇంకా మేల్స్ రారు, ఇందులోకి ఓన్లీ ఫీమేల్సే వస్తారు కాబట్టి ఈ ఫీమేల్స్లో 5 ర్యాంక్స్, ఎస్సీలలో ఫీమేల్స్లో ఫస్ట్ 1, 2, 3, 4, 5 ఈ 5 ర్యాంక్స్లో ఎవరైతే ఉమెన్స్లో ఉంటారో వారు కనుక ఇందులో ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఎస్సీ కేటగిరీలో ఇలా ఫిల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సేమ్ ఇలా యాజ్ ఇట్ ఈస్ గా ఎస్టీ కేటగిరీలో కూడా ఇలానే ఫిల్ చేస్తారు. అదేవిధంగా బీసీ కేటగిరీలో కూడా ఇలాగే ఫిల్ చేస్తారు. జనరల్, ఉమెన్ ఈ విధంగా పోస్ట్ అనేది వస్తాయి కదా. సో ఈ విధంగా కేటగిరీలో అన్నిటిలో కూడా ఇట్లనే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క కేటగిరీస్ ని ఏమంటారంటే వర్టికల్ రిజర్వేషన్ అంటారు. అదేవిధంగా పిహెచ్సి స్పోర్ట్స్ ఈ యొక్క కేటగిరీస్ ని ఏమంటారంటే హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటారు. సో ఇందులో ఏ కేటగిరీని ముందు ఫిల్ చేసినా కూడా ఎవరికి ఏ ఇబ్బంది అనేది ఉండదు. సో ఎవరి కేటగిరీలో వారే వస్తారు కాబట్టి సో ఎస్సీ వాళ్ళని ఫస్ట్ ఫిల్ చేసినా, ఎస్టీ వాళ్ళని ఫస్ట్ ఫిల్ చేసినా సో ఎవరిది వాళ్ళకి కేటాయిస్తారు అనమాట. సో ఎస్సీ వాళ్ళది ఒక గ్రూప్ గా వాళ్ళు లిస్ట్ అని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళది కూడా ఒక గ్రూప్ గా లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. బీసీ వాళ్ళది ఒక లిస్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయో అదేవిధంగా ర్యాంక్స్ ఎవరికైతే ఉన్నాయో ఫస్ట్ 10 జాబ్స్ ఉంటే ఫస్ట్ 10 ర్యాంక్స్ వాళ్ళకే జాబ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా జనరల్, ఉమెన్స్ ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎస్టీ వాళ్ళది ఒకటి చెప్తాను చూడండి. సో ఇక్కడ ఎస్టీ వాళ్ళది 6% అనేది రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ 100 జాబ్స్ లో చూసుకుంటే 6 జాబ్స్ అనేది వస్తాయి. సో ఈ 6 జాబ్స్ లో జనరల్ వాళ్ళకి 4, అదేవిధంగా ఉమెన్ వాళ్ళకు 2 ఈ విధంగా వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 1:3లో పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు జనరల్లో 4 ఇందులో మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఎవరైనా ఉండొచ్చు. సో 1:3లో పిలిచి 12 మందిని పిలుస్తారు. సో ఈ 12 మందిలో ఎవరికి జాబ్ వస్తుంది అంటే ఫస్ట్ నుంచి 1, 2, 3, 4 ఈ ఫస్ట్ నుంచి 4 ర్యాంక్స్ లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క జనరల్ ఇక్కడ ర్యాంక్ అనేది జాబ్ అనేది ఫిల్ చేస్తారు. తర్వాత ఉమెన్స్ లో చూసుకుంటే కనుక 2 పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1:3లో 2, 3, 6 సో 6 మెంబర్స్ ని పిలవడం జరుగుతుంది. సో ఈ 6 మెంబర్స్ లో కూడా ఎవరికి జాబ్ వస్తుంది? 1, 2 ఈ 1, 2 ర్యాంక్స్ లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇక్కడ ఉమెన్ లో ఓన్లీ ఉమెన్స్ నే ఫిల్ చేస్తారు ఇక్కడ 2. సో ఈ విధంగా ఎస్టీలను ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత పిహెచ్సి వాళ్ళని చూసుకుంటే కనుక సో పిహెచ్సిలది కూడా జనరల్ అదేవిధంగా ఉమెన్ ఈ విధంగా పిహెచ్సిలది కూడా ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే కనుక జనరల్ ఉమెన్ అనేది ఇలా ఫిల్ చేస్తారు. సో ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్సి, స్పోర్ట్స్ ఈ విధంగా ఇవన్నీ కూడా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అయితే ఓపెన్ కేటగిరీ భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇది కనుక ఈ వీడియో కనుక మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు అందరికీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను రోస్టర్ విధానం అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తాను. సో రోస్టర్ విధానం అనేది ఎలా ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క రిజర్వేషన్లో వచ్చిన వారికి ఎక్కడో పోస్టింగ్స్ అనేది ఇస్తారు కాబట్టి వీళ్లకు న్యాయం చేయడానికి అదేవిధంగా ఓసీలకు కూడా సమన్యాయం చేయడానికి రోస్టర్ విధానం అనేది వచ్చింది. ఈ రోస్టర్ విధానం కనుక అమల్లోకి వస్తే 1 నుంచి 100 వరకు ఉండేటువంటి వ్యక్తులు మారిపోతారు. సో ఈ రోస్టర్ విధానం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ అని చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికీ చాలా లెంతీ అయింది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.